ఒక చిన్న గ్రామంలో పందిబాబు అనే పంది ఉండేవాడు. అతను ఎప్పుడూ మట్టిలో ఆడుతూ చప్పరిస్తూ ఆనందంగా ఉండేవాడు. కాని ఒకరోజు అతని స్నేహితులు కోడి, బాతు, కుందేలు అందరూ పాఠశాలకు వెళ్తున్నారు అని చూశాడు. పందిబాబు కూడా నేర్చుకోవాలని అనుకున్నాడు. అతను గురువుగారి వద్దకు వెళ్ళి, "నన్ను కూడా చదివించండి గురువుగారు" అన్నాడు. మొదట్లో గురువుగారు నవ్వారు, కాని పందిబాబు పట్టుదలగా ఉండటాన్ని చూసి అంగీకరించారు. రోజులు గడిచే కొద్దీ పందిబాబు అక్షరాలు నేర్చుకున్నాడు, లెక్కలు చెప్పగలిగాడు. ఒకరోజు పాఠశాలలో చిన్నపిల్లలు బురదలో పడిపోయిన బంతిని తీయలేకపోయారు. అప్పుడు పందిబాబు తన మట్టి ప్రేమతో ఆ బంతిని తీయగా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుండి పందిబాబు అందరికీ స్నేహితుడయ్యాడు. అతను చదువు కూడా నేర్చుకున్నాడు, తన ప్రత్యేకతను కూడా చూపించాడు.